బా ఆకలేసేస్తుంది బాగా. ఎవరన్నా వచ్చి దానం చేస్తే బాగుండు. అయ్యా 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 బాగా ఆకలేస్తుంది అయ్యా, ఏదైనా తినడానికి పెట్టండి అయ్యా. అయ్యో నువ్వు తింటాకి నేనేమి ఇవ్వలేను బాబాయ్, ఎందుకంటే దగ్గరలో ఏ హోటల్స్ లేవు. 20 రూపాయలు ఉన్నాయి జేబులో, ఇగో తీసుకో. చిన్న మీరు అర్జెంట్ ఫేమస్ అవ్వాలి, ఏం చేయమంటావు? అన్న రోడ్డు మీద పడుకునే వాళ్ళకి అన్నం పంచన్న, అర్జెంట్ గా ఫేమస్ అయిపోతా యూట్యూబ్ లో. కరెక్ట్ ఐడియా చెప్పావు, అదే పని చేద్దాం పా. ఈ ఫుడ్ ఇచ్చేటప్పుడు వీడియోలు తీస్తూ ఫోటోలు బాగా తీయాలి. ఏయ్, బాగా రావాలి వీడియో. అన్న వీడియోలు తీసాను, ఫోటో కూడా తీసాను, అదిరిపోయిందన్నా. 2 రోజులైంది అన్నం తిని, బాగా లాగిచ్చేయాలి. ఏ ఫోటోలు అయ్యి? అయ్యో ఒక్క ఫోటో కరెక్ట్ తీయలేదుగా. సరే మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేద్దాం పదవా. మనము ఫోటోలకి వీడియోలకి పంచేది పద వెళ్దాం పా. ఓ పెద్దాయనా ఇటు మళ్ళీ ఇస్తాను ఇదిగో పెద్దాయనా. ఇన్నొద్దు నువ్వు వద్దునా. పెద్దాయనా తీసుకో. ఏం మనుషులయ్యా బాబు మీరు? బాబాయ్ నువ్వేం తినలేదుగా, దగ్గరలో ఏం లేవు హోటల్స్. కొట్టుకాడికి వెళ్ళి బిస్కెట్ బయట తెచ్చా. అన్నం తిని 2 రోజులు అయింది, చాలా సంతోషంగాను. మనుషులంతా నీ రాకుండా నాన్న. బాబాయ్ ఇందాక వాళ్ళు బిర్యానీ ఇస్తుంటే ఎందుకు తినలేదు, ఎందుకు వెనక్కి ఇచ్చేసావు? ఇది వద్దన్నా నాన్న, ఇచ్చారు 2 రోజులు అవుతుంది అన్నం తిని. తిందాం అనుకుని మూత తీసేలోపు మళ్ళీ తీసేసుకున్నారు నాన్న. ఫోటో కోసం మళ్ళీ తీసేసుకున్నారు, అందుకే నేను వద్దన్నా. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ చేసేది. వైరల్ అవ్వాలి, పాపులారిటీ రావాలి అని చెప్పేసి ఇట్లా రోడ్డు మీద పడుకునే వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేస్తున్నట్టుగా ఫోటోలు వీడియోలు అని తీసుకుంటూ వీళ్ళని కించపరుస్తున్నారు ఫ్రెండ్స్. అలా చేయకూడదు. మనం ఏదన్నా దానం చేయాలనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకి దానం చేయాలి. ఇలా ఫోటోలని వీడియోలని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి అంత ఆకలి ఉన్నా కానీ ఆయన తీసుకోకుండా వెనక్కి ఇచ్చేసాడు. మరి అంత బాధపడి ఉంటే వెనక్కి ఇస్తాడు ఆయన? ఇట్లాంటివి చేయకండి దయచేసి. మీరు దానం చేయాలనుకుంటే ప్రేమతో 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా వాళ్ళు సంతోషంగా తింటారు.